నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఏపీ విషయానికి వస్తే ఏపీలో ముఖ్యంగా 1వ తారీఖున పెన్షన్లు గ్రామ వాలంటీర్లు ఇంటి వద్దకే పెన్షన్లు ఇచ్చేవారు. కానీ ఎలక్షన్ కోడ్ కారణంగా ఇప్పుడు ఎవరైతే పెన్షన్దారు ఉన్నారో వారు గ్రామ పంచాయతీ విలేజ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ యొక్క ప్రభావం ఇటు అధికార పార్టీపై ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? డెఫినెట్గా అధికార పార్టీకి అడ్వాంటేజ్. వీళ్ళు చేసిన తప్పు చంద్రబాబు అతను నిమ్మగడ్డ రమేష్ని అడ్డు పెట్టుకుని పురంధేశ్వరిని అడ్డు పెట్టుకుని ఈ కంప్లైంట్లు 1కి 15 కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళు ఏదో పెద్ద సాధించామనుకున్నారు. అది బూమరంగ్ అయింది. అది తిడుతున్నారు. అంటే నార్మల్గా ఆలోచించుకుంటే కూడా ఇప్పుడు రాజకీయాలు వేరు. మీ రాజకీయాలు వాళ్ళ వల్ల వాలంటీర్స్ వల్ల ఏదో ఓట్లు వచ్చేస్తాయి అని భ్రమలో పడి వాలంటీర్ల వల్ల ఓట్లు వచ్చేస్తే 70% 80% ఓట్లు వైసీపీకి పడాలి. అలా పడదు కదా. వాలంటీర్లు అనేది ఒక సేవగా అంటే గతంలో చంద్రబాబు పీరియడ్లో ఇదే పెన్షన్లు తీసుకోవాలన్నా ఇదే అవిటి వాళ్ళు ఇదే కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి ఆఫీసు దగ్గరికి వెళ్ళి మండల ఆఫీస్ దగ్గరికి అక్కడికి వెళ్ళి క్యూలో నుంచుని ఎండలో నుంచుని మళ్ళీ అంతా అయినాక వాళ్ళు కాదు రేపురా. డెఫినెట్గా ప్రభుత్వ ఈ ఉద్యోగులు ఈ మండల ఉద్యోగులంతా కూడా ఎలా ఉంటుందో తెలుసు. ఈ మామూలు లేబర్ వస్తే ఒక ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే తరఫున వస్తే ఎక్కబడి ఎలా నుంచి సార్ పని చేస్తారో మామూలు పబ్లిక్ వస్తే ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో మనంతా తెలుసు. చంద్రబాబు పీరియడ్లో అలా పొద్దున్న నుంచి వచ్చి కూర్చుని సాయంకాలం కూర్చున్నాక సాయంకాలం 4 గంటలకు ఆఫీసర్ వస్తాడు. వచ్చి వడగాదు రేపు రండి అంటాడు. మళ్ళీ పాపం ముసలాడు. ఈ దౌర్భాగ్య పరిస్థితి దయనీయ పరిస్థితి నుంచి ఈ వాలంటీర్ సిస్టమ్ వచ్చినాక కాస్త వాళ్ళ జీవితాల్లో సంతోషం ఏర్పడింది. పొద్దున్నే 1వ తారీఖు అయ్యేటప్పుడు వచ్చేటప్పటికి ముసలు మొత్తగా ఇంట్లో వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇంట్లో. ఎందుకంటే నెల అయితే వస్తుంది కనుక మా అమ్మమ్మకి డబ్బులు వాళ్ళ ఖర్చులు మన మీద భారం పడకుండా వస్తుంది. వాళ్ళకి మందులు ఉన్నాయి అని పాపం వికలాంగులు అందరూ బెడ్ మీద నుంచి కదలలేని వాళ్ళు ఒక అడుగు నిన్న 7 చనిపోయారు ఈ ఎండలకి తట్టుకోలేక పాపం. వాళ్ళ ఆ దయనీయ పరిస్థితి నుంచి ఒక సంతోషమైన వాతావరణంలోకి వాళ్ళు వచ్చారు. దానికి ఈ వాలంటీర్ల మీద వాళ్ళు రకరకాల కమెంట్లు చేశారు. వాలంటీర్ల అమ్మాయిలని ఇచ్చేస్తున్నారని ఇంకోటి అని వాళ్ళు టెర్రరిస్ట్ లింకులని అమ్ముతున్నారు అమ్మాయిలని వేరు ఈ రకరకాల చెడ్డాలు చేశారు. అవన్నీ ఈ 66 లక్షల ఈ పేదవాళ్ళు ఈ అవిటి వాళ్ళు ముసలోళ్ళు ఒక కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు వాళ్ళు కాస్త సంతోషం గడుపుతూ ఉంటే వాళ్ళ మీద అక్కసు తీర్చుకున్నట్టు ఉంది. అందరూ ముసలాళ్ళు శాపరాధులు చంద్రబాబు కొట్టుకుపోతాడు. మన ఇంట్లో ఒక ముసలాళ్ళు ఉన్నా వాళ్ళు పాపం ఏంటి వాళ్ళ ముసలాళ్ళు డబ్బులు రాగానే మనవరాళ్ళు పిలుచుకొని ఒక 10 రూపాయలు ఇచ్చి అవి కొనుక్కుంటే వాడు మా అమ్మమ్మ ఇచ్చింది ఆ కుటుంబంలో ఒక చక్కటి అట్మాస్ఫియర్ ఏర్పడి ముసలాళ్ళకి సంతోషకరమైన ఆఖరి రోజుల్లో సంతోషమైన జీవితం గడుపుతూ ఉంటే దాని మీద నిపురు పోసినట్టు చేస్తారు ఈ పని. దీనివల్ల ఎలక్షన్ కమిషన్ ఏముంది ఇవ్వద్దనలా ఆల్టర్నేటివ్ చేయనుంది. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయండి అని ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయండి. పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి కదా ఈ ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి కదా వాళ్ళ ద్వారా చేయండి అంటే గతంలో అదే జరిగినప్పుడు వాళ్ళు అవస్థపడ్డారనే కదా. అది ఈ 15 కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోసారు. వాళ్ళకి ఒక్కొక్క ముసలాళ్ళు మాటలు వింటూ ఉంటే వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే శాపనార్థాలు పెడతా ఉంటే చంద్రబాబు కడుపుకు అన్నం తింటున్నాడా ఏం తింటున్నాడు? అతను నిమ్మగడ్డ రమేష్ ఏం పుట్టాడు? ఏఎస్ చదివి ఇదే ఒక ముసలి వాళ్ళు అవిటి వాళ్ళ నోటికాడ కూడు తీస్తారా? బుద్ధి జ్ఞానం ఉండదా వీళ్ళు? కడుపు మనుషుల పురంధేశ్వరి వీళ్ళు మనుషుల పశువుల వీళ్ళు ఏం తింటున్నారు వీళ్ళు? ఆ మొత్తం ఇంగిత జ్ఞానం లేదా? రాజకీయాల కోసం ఇలాంటి లేఖని రాయలేదని చెప్తున్నారుగా వాళ్ళు. అందరికీ తెలుసు పచ్చి అబద్ధాలు ఎందుకు మళ్ళీ అబద్ధాలు ఆటో సిద్ధహస్తులు అబద్ధాలు అందరికీ తెలుసు. 15 లెటర్లు రాశారు ఇంక్లూడింగ్ పురంధేశ్వరితో కలిపి 15 లెటర్స్ వెళ్తేనే స్పందించింది రియాక్షన్ చూసి ఇప్పుడు మాట మారుస్తున్నారు. మేము ఇవ్వద్దనలేదు, మేము అదనలేదు,
మేము ఇంకో ఇది చెప్పాం కానీ ఇవ్వడం లేదు, మాకు వాలంటీర్ల మీద ఏమీ ద్వేషం లేదు, వాలంటీర్లు చాలా మంచి పని చేస్తున్నారు, మేము వస్తే ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము, ఇదే ఇప్పుడు మాట మారుస్తారు. జనాలు చీ కొట్టినాక అని ఉమ్మూసినాక శాపనాథులు పెడతారంటే సిగ్గు లేకుండా మాట మారుస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు అంటున్నారు, మేము కనుక అధికారులకు వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయము, వాళ్ళకు అదనంగా జీతాలు పెంచుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. నిజంగా అట్లా జరిగే అవకాశం ఉందంటారా? ఈ బొల్లిబాబు కళ్ళబొల్లి మారులు ఎవరు నమ్మరు. నిన్నటిదాకా నువ్వేమంటివి, ఈ వ్యవస్థనే నిందిస్తుంది. ఈ వ్యవస్థ నీవేమంటివి, నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, అసలు అమ్మాయిల్ని ఇచ్చేస్తున్నారు, 30,000 అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు, ఎవడో చెప్పాడంటే ఎవడు చెప్పాడు అంటే ఇంతవరకు సమాధానం లేదు. ఎవరో ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పి, ఎవరో ఇంటెలిజెన్స్ వాడు చెప్పింది ఆ పేరు చెప్పు, అది చెప్పడు, ఎవరో చెప్పారు. ఈ కాకమ్మ కథలు చెప్పి వాలంటరీ వ్యవస్థని వాళ్ళు ఏదో 2,50,000 పైచీలకు వాళ్ళు, అందులో కుర్రాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, 30 ఏళ్ళ వయసు ఉన్నారు, 35 ఏళ్ళ వయసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక స్వచ్ఛందంగా చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే 5,000 కన్నా కూడా 5,000తో పాటు వాళ్ళు పొందుతున్న తృప్తి 5,000 కాదు, వాళ్ళు పొందుతున్న వెళ్ళి ఇస్తూ ఉంటే వాళ్ళ ముఖంలో ఆనందం, వాళ్ళు బాబు రా బాబు కూర్చో బాబు అని వాళ్ళు చూపించే ప్రేమ, దానికి ముగ్ధులైపోతున్నారు వాళ్ళు, దానికోసం చేస్తున్నారు. మనం కూడా ఎవరైనా ముసలాళ్ళకి చిన్న సహాయం చేస్తే వాళ్ళు పాప ప్రేమ చూపిస్తూ ఉంటే మనం కొంచెంసేపు వారిని కూర్చుంటాం కదా, అట్లాగూ తృప్తి పడుతున్నారు తప్పితే వాళ్ళు ఇచ్చే 5,000 కోసం కాదు. వాళ్ళు నిజంగా ఒక మానవతా దృక్పథంతో అయ్యో మన ఇంట్లో కరోనా టైంలో వీళ్ళు మాట్లాడుతున్నారు, కరోనా టైంలో ఒక్కళ్ళు వచ్చారా వీళ్ళు కదా, ఈ వాలంటీర్లు కదా, వాళ్ళ ఇళ్ళలో పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళలో కుటుంబాలు ఉన్నాయి, అయినా సరే శవాలను తీసుకెళ్ళడం కానీ మోయటం కానీ కరోనా ఎంత సేవ చేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళని పట్టుకుని నువ్వు ఇంకో రకంగా రాజకీయంగా పోరాటయ్యా, దానివల్ల ఓట్లు వస్తాయంటే వస్తాయేమో, ఓ మంచి జరిగితే మంచి జరుగున వస్తుంది, అందుకని ఆ మంచిని చెడగొడతావా నువ్వు? ఓట్లు కావాలంటే నువ్వు ఇంకో రకంగా ఓట్ల కోసం ప్రయత్నించు, ప్రజలను మెప్పించడానికి ప్రయత్నించు, అబద్ధాలతోటి కాదు, ఇలాంటి దుష్ట చర్యలతోటి దుర్మార్గమైన మానవత్వానికి విరుద్ధమైన ఈ పనులు చేసి జనాలతో అసహించుకొని చీకొట్టించుకొని చంద్రబాబు అయిపోయింది దరిద్రం. చంద్రబాబు యొక్క దరిద్రం ఈ రాష్ట్రానికి ఎన్నికలతోటి ఈ తెలుగు ప్రజలకి ఈ దరిద్రం వదిలిపోతుంది.